రామాయంపేట మండల కేంద్రంలోని వివేకానంద విద్యాలయంలో ఆదివారం స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ పురవీధుల గుండా విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించారు. వివేకానందుని ఘనకీర్తి ప్రతి ఒక్కరి మదిలో నిలిచేందుకు గాను పాఠశాలలో 32 ఫీట్ల భారీ చిత్రపటాన్ని పట్టణ సిఐ వెంకట్ రాజా గౌడ్, ఎస్ఐ బాలరాజు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐ వెంకట్ రాజా గౌడ్, ఎస్ఐ బాలరాజులు మాట్లాడారు. అనంతరం స్థానిక సిద్దిపేట చౌరస్తాలోని వివేకానంద విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామాయంపేట పట్టణ సిఐ మరియు ఎస్ఐతో పాటు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. సార్ యువజన దినోత్సవాన్ని చేసుకుంటున్నాం. అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అయితే స్వామి వివేకానంద 12వ జనవరి 1863న జన్మించాడు. ఈ రోజును మనం యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 1884లో ప్రభుత్వం దీన్ని ప్రకటించింది. ఎందుకంటే ఒక అమెరికా మహాసభలో అంతమంది ముందట భారతదేశం గొప్పతనాన్ని గురించి చెప్పిండు. ఆయనే వెళ్ళి అక్కడ ఎంతమంది ఉన్నా కానీ కూడా అంతమంది ముందట భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటచక్యం చేసిండు. అంతటి గొప్పవాడినైనా వారిని ఈ భారతదేశంలో పుట్టినందుకు మనం ఎంతో గర్వించాలి. ధన్యవాదాలు. We have to feel that we are all very lucky that we have a great person like Vivekananda in our country. Isn't it or not? Are you agree with that? Because even I also inspired so much with him. I used to just see the quotation like arise, awake and stop not until you reach your goal. Every day I used to see that quotation when I was preparing for sub-inspector examinations. In Telugu, I can communicate in Telugu. Okay? Because I can communicate better in Telugu because that is my mother language. వివేకానందుడు మన దేశాన్ని ఎంతగా ప్రభావితం చేశాడంటే ఆల్మోస్ట్ ఒక 80% యూత్ వివేకానంద అని ఫాలో కాకుండా ఉండలేదు. ఆయన ఎంత యాప్ట్గా చెప్పాడు ప్రతి విషయాన్ని అంటే, నువ్వు పూజ చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ ఫుట్బాల్ ఆడు అని చెప్తాడు. ఎందుకు అనంటే ఒక అండ్ ఎస్ఐ గారు so came here. So we are very thankful to you, sir, for coming here for National Youth Day. So today we are gathered to here celebrate of National Youth Day. So birthday of Swami Vivekananda. మనం అందరం కూడా ఏం చేయాలంటే స్వామి వివేకానంద సూక్తులను, ఆయన స్ఫూర్తిదాయకమైన స్పీచ్లు మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం అతని బాటల్లో నడుస్తూ మనం కూడా మన అభివృద్ధితో పాటు దేశాభివృద్ధిలో కూడా మమేకం కావాలి. సో మనం అందరం దేశం కోసం కష్టపడాలి. దేశం కోసము యూత్ అందరూ కష్టపడాలి. అవునా కదా నాన్న? సో స్వామి వివేకానంద ఎవరి కోసం కష్టపడ్డాడు? తన కోసమా, దేశం కోసమా? సో మనతో పాటు దేశం కూడా అభివృద్ధి చెందాలంటే మనం దేశం కోసం చాలా ఆలోచించాలి. దేశం బాగున్నప్పుడే మనం బాగుంటాం. అవునా కదా? సో అందరం దేశం కోసం ఆలోచించాలి. దేశం కోసం మన అభివృద్ధితో పాటు దేశాభివృద్ధిలో కూడా మనము పాల్గొనాలి. అవునా కదా? Very thankful to sir coming here. So we have no time, so that's the